పెట్టిరో ఆరోపిస్తున్నాడు. మరి ఏందో కథ చూడాలి. రోజు కూలిగా వెళ్ళి గుట్టు రట్టు చేసి చల్రపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకై ఆపరేషన్ అంట. రోజు కూలికి వెళ్ళినంట. అన్నలే నెల రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు. మెఫిడ్రిన్ తయారీలో శ్రీనివాస్ జాగ్రత్తలు ఎన్నో. రవాణా లింకుపై ముంబై పోలీసుల ఆరా. అరెస్ట్ అయిన తానాజీ ఓ కెమికల్ ఎక్స్పర్ట్ అట. వెల్లడించిన వాసాయి విరార్ పోలీసులట. చల్రపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసిన మహారాష్ట్ర పోలీసులు మాదక ద్రవ్యాల దందా గుట్టు రట్టు చేయడానికి నెల రోజుల పాటు శ్రమించారట. డెకై ఆపరేషన్లో భాగంగా ఒకసారి చూద్దాం. నిన్న 12,000 కోట్లకు సంబంధించి వార్త, తమాషా కాదు. 12,000 కోట్ల విలువగల డ్రగ్స్ అంట. అవి కానిస్టేబుల్ను ఆ కంపెనీలో కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారణ అయ్యాకే దాడులు జరిపి ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని వద్ద కెమికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్న తానాజీ పండరినాథ్ పట్వారిని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ వివరాలను మహారాష్ట్ర పోలీసులు వాసాయి విరార్ పోలీస్ కమిషనర్ నికేత్ కౌశిక్ స్థానిక మీడియాకు వెల్లడించారు. ఈ నెట్వర్క్ అత్యంత క్లిష్టంగా ఉందని, దాంతో ఒక దశ సరఫరాదారులను దాటుకుంటూ చల్రపల్లికి చేరామని తెలిపారట. బంగ్లాదేశీ అరెస్టు నుంచి గత నెల 8న వాసాయి విరార్ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫాతిమా మురాద్ షేక్ అనే 23 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 23 లక్షల విలువ చేసే 105 గ్రాముల మెఫిడ్రిన్ లభించడం, ఆ యువతి బంగ్లాదేశ్ పౌరురాలని నిర్ధారణ కావడంతో కేసును సీరియస్గా తీసుకున్నారు. డ్రగ్స్ ముఠాలను గుర్తించేందుకు ఒక్కో దశను దాటుకొని వెళ్లారు. దర్యాప్తునకు శాంతి భద్రతల ఏసీపీ దత్తాత్రేయ షిందే. మొత్తం మీద అయితే ఏదైతే ఉందో, నిన్న చల్రపల్లి పారిశ్రామిక వాడలో ఒక కానిస్టేబుల్ అందులో కూలిగా పెట్టారట పనిచేయనికి. ఒక ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్. అందులో భాగంగా నెల రోజుల టైం పట్టిందంట వాళ్ళకు. ఈ శ్రీనివాసు విజయ్ మోసాల చిట్టనంట. తర్వాత నెట్వర్క్ ఛేదన దిశగా అంటే మొత్తం మీద అయితే ఒక ఆపరేషనే చేసి రాదుండ్రు. ఒక మాట, మహారాష్ట్ర పోలీసులు మామూలు ఆపరేషన్ కాదు, 12,000 కోట్లకు సంబంధించిన దందా అది మొత్తం డ్రగ్స్. ఇంకా విచిత్రం ఏంటంటే మన హైదరాబాద్లో మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నారు, ఏం కథ, పోలీసులు ఏం చేస్తున్నారు, మరి వైఫల్యం చెందినని అనుకోవాలి. అక్కడ ఎవరో మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకునేంత వరకు మన వాళ్ళు నిద్రపోతున్నట్లు కనిపిస్తూ ఉంది. అట్లుంది పరిస్థితి.